రామాయణంలో కుంభకర్ణుడి విచిత్రమైన పాత్ర. కుంభకర్ణుడు రాక్షసరాజైన రావణాసురుడు తమ్ముడు. కుంభకర్ణుడు రాక్షసరాజుకు పుట్టిన సంతానం. కుంభకర్ణుడు పుట్టిన తర్వాత అతని చేతికి దొరికిన ప్రతిదాన్ని తినేవాడు, జంతువులతో సహా. ఇలా చేస్తూ ఉండడం వల్ల దేవతల రాజైన ఇంద్రుడు ఆ బాలుడి మీదకు బాణాలు ప్రయోగిస్తాడు. అయినా కానీ ఆ బాలుడికి చీమ కుట్టినంత కూడా హాని జరగదు. అలా పెరిగి పెద్దవాడైన కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అది గమనించిన ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇప్పటికే చాలా శక్తివంతుడు. మీరు గనక అతని తపస్సుకు మెచ్చి వరాలు ఇస్తే ఇక ముల్లోకాలను ముచ్చెమటలు పట్టిస్తాడు అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుక మీద ఉండమని చెప్తాడు. దాంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి వరం కోరుకోమని అడుగుతాడు. కుంభకర్ణుడు, స్వామి, నాకు 6 నెలల నిద్ర, ఒకరోజు తిండి కావాలని అడుగుతాడు.